అంటే నేను నా పాపకి దూరమై 8 సంవత్సరాలైంది కదండి. అందుకే. అప్పుడు పాపని చూడాలి అనాలి కానీ తీసుకెళ్ళిపోతాను అని అనకూడదండి. అదేనండి, నా పాపను చూసి తీసుకెళ్ళిపోతాను అంటున్నాను. అసలు తను మీ పాపే అని గ్యారెంటీ ఏంటి? మీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది? నేను పాపను కన్నా హాస్పిటలే సాక్ష్యం. ఆ హాస్పిటల్ వాళ్ళని అడగండి, పాప కన్న తల్లిని నేనే అని చెప్తారు. పాపను వదిలేసి ఎందుకెళ్లారు? ఏంటంటే లక్ష్మి ఇన్ని ప్రశ్నలు అడుగుతోంది? అది అడగకపోతే ఆశ్చర్యపోవాలి కానీ అడిగితే వింతే ఉంది. ఏదొకటి చెప్పి మేనేజ్ చేయండి ఆంటీ. చెప్పండి, ఎందుకు పాపని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయారు? లక్ష్మి, నువ్వెందుకు తనని అన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? తను అడిగిన దాంట్లో తప్పేముంది పిన్ని? చెప్పండి, పాపని ఎందుకు వదిలేశారు? నేనొకరిని ప్రేమించానండి. వాడు నన్ను మోసం చేశాడు. పెళ్లి కాకుండా తల్లినయ్యాను. బిడ్డను తీసుకెళ్లే ధైర్యం చేయలేక వదిలేసి వెళ్ళిపోయాను. మరి ఇప్పుడెందుకు పాప కావాలని వచ్చారు? ఎంతైనా నేను కన్న బిడ్డ కదండి. నా బిడ్డ నాకు కావాలని వచ్చాను. మీ పాప మా దగ్గరే ఉందని మీకెలా తెలుసు? హాస్పిటల్ వాళ్లే చెప్పారు. పాపని వదిలేసి వెళ్ళిపోయినందుకు బాధగా ఉన్నా మీలాంటి పెద్దవాళ్ళ ఇంట్లో పెరుగుతున్నందుకు ఆనందంగా ఉంది. నా పాప అదృష్టవంతురాలు. మీకు పుణ్యం ఉంటుంది. నా పాపని నాకు ఇచ్చేయండి. పాపని తీసుకుని వెళ్ళిపోతాను. ఇలా సడన్ గా వచ్చి పాప కావాలి అంటే ఎలా? ఇన్నాళ్ళు లేంది ఈ పాపని ఇవ్వాలంటే మాకు కూడా బాధగా ఉంటుంది కదా. మీ బాధని నేను అర్థం చేసుకోగలను. అలాగే నా బాధని మీరు అర్థం చేసుకోవాలి. నా పాపని నాకు ఇచ్చేయండి. నేను వెళ్ళాలి. మీకు దండం పెడతాను. నాకు అన్యాయం చేయకండి. తను నిద్రపోతుంది, మీరు కాసేపు వెయిట్ చేయండి. సరే. నా పాప కోసం 8 సంవత్సరాలు ఎదురు చూశాను. ఈ కాసేపు ఎదురు చూడలేనా? నాన్నా, గుడ్ మార్నింగ్ చిన్ను. నాన్నెక్కడా? అందరూ హాల్లో ఉన్నారు లక్కీ. ఏమైంది చిన్ను, డల్ గా ఉన్నావు? మీ అమ్మ వచ్చింది. ఎవరు? మీ సొంతమ్మ, పార్వతి అమ్మ. నిజంగా? అవును. ఆమె కోసం మన అమ్మ ఎంక్వైరీ చేసింది కదా, నిన్ను తీసుకెళ్ళడానికి తను వచ్చింది. అవునా? పద చూద్దాం.
ఈ పిల్లనేనా నేను తీసుకువెళ్లాల్సింది? బానే ఉంది, చైల్డ్ ఆర్టిస్ట్గా పనికొస్తుంది. అమ్మా, నువ్వేనా నా సొంత అమ్మవి? అవును, నేనే మీ అమ్మని. అమ్మా, ఇదేంటి? అమ్మని హక్ చేసుకున్నానన్న ఫీలింగ్ రావట్లేదు. అదే లక్ష్మి అమ్మని హక్ చేసుకుంటే అమ్మని హక్ చేసుకున్న ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ ఇక్కడ రావట్లేదేంటి? నువ్వు నిజంగా మా అమ్మవేనా? అదేంటి పాప అలా అడిగావు? నేను నిన్ను హక్ చేసుకుంటే నాకు నువ్వు మా అమ్మవి అనే ఫీలింగే రావట్లేదు. మా లక్ష్మి అమ్మను హక్ చేసుకుంటే తను మా అమ్మ అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ నిన్ను హక్ చేసుకుంటే నాకే ఫీలింగు రావట్లేదు. ఆంటీ, ఇది మన ప్లాన్ అంతా పాడు చేసి లక్కీకి డౌట్ తెచ్చేలా ఉంది. నువ్వు టెన్షన్ అవ్వకు, నేనేదోలా కవర్ చేస్తాను. నిజంగా నేను మీ అమ్మనే పాప, నిన్ను కన్నా సొంత అమ్మని. మరి నేను టచ్ చేస్తే ఎందుకని నాకే ఫీలింగు రావట్లేదు? అంటే నువ్వు పుట్టగానే మీ అమ్మ నీకు దూరమైంది కదా లక్కీ. మీ ఇద్దరి మధ్య టచింగ్స్ లేవు కదా. అవును లక్కీ, అందుకే నీకు ఏ ఫీలింగ్స్ రావట్లేదు. కానీ తనే మీ అమ్మ. మరి లక్ష్మి అమ్మను టచ్ చేస్తే తను మా అమ్మ అని ఎందుకు అనిపిస్తుంది? లక్ష్మి అమ్మ నా అమ్మ కానప్పుడు నాకు తనే మా అమ్మ అని ఎందుకు అనిపిస్తుంది? లక్ష్మి నీకు దగ్గరగా ఉంది కదా లక్కీ. మీ అమ్మ నీకెన్నాళ్ళు దూరంగా ఉంది కదా, అందుకే నీకు అలా అనిపిస్తుంది. లక్ష్మి అమ్మ కూడా ఇన్నాళ్ళు నాకు దూరంగా ఉంది కదా. ఈ మధ్య కదా నేను లక్ష్మి అమ్మను కలిశాను. ఆంటీ, దీనికి అన్ని వాళ్ళమ్మ పోలికలే, దానిలాగే దీనికి అన్ని డౌట్లే. ఆ రక్తం ఎక్కడికి పోతుంది? అంటే నీకు ఈ మధ్య లక్ష్మి రక్తం ఇచ్చింది కదా లక్కీ, అందుకే నీకు ఆ ఫీలింగ్ వచ్చుంటుంది. నీకోసం 8 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను నాన్న. నేను తీసుకెళ్దామని వచ్చాను. పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం, నాన్నెక్కడా? లక్కీ, నాన్న అక్కడున్నారు. నాన్న, అది తన కన్న తల్లి కాదని లక్కీకి డౌట్ వచ్చిందంటారా ఆంటీ?
రాదా మరి కన్న తల్లిని బిడ్డ గుర్తుపట్టలేదా? ఇప్పుడు ఏం చేద్దాం ఆంటీ? తను కన్న తల్లి కాదని లక్కీ మిత్రతో చెప్తే? చిన్నపిల్ల, దానికేం తెలుసని మనం కొట్టిపారేద్దాం. మనం కాదు, మీరే మేనేజ్ చేయాలి. నేను మిత్ర వైపు ఉన్నట్టు నటిస్తాను. సరే, నేను చూసుకుంటాను. ఎలాగోలా ఈరోజు లక్కీని పార్వతితో పంపించేద్దాం. నువ్వేం టెన్షన్ పడకు. నాన్న, నాన్న, ఆవిడ మా అమ్మంట కదా, నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చిందంట కదా. అవును లక్కీ, ఆవిడ నీ కన్న తల్లి. తనే మా అమ్మని ఎలా చెప్తానన్నా? నువ్వు పుట్టిన హాస్పిటల్లో ఎంక్వైరీ చేశాను. ఆవిడే మీ అమ్మ అని చెప్పారు. కానీ ఆవిడే మా అమ్మన్న ఫీలింగ్ నాకు కలగట్లేదు నాన్న. ఆవిడ నన్ను తీసుకెళ్ళిపోతానంటుంది. అది నాకు ఇష్టం లేదు నాన్న. నేను మీతోనే ఉంటాను నాన్న. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. మీ అమ్మ ఎవరో తెలిస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా లక్కీ? అయ్యో లేదు నాన్న, మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టను. అందరికంటే ఆ దేవుడి కంటే కూడా నువ్వే నాకు ఎక్కువ నాన్న. అలా అనకూడదు లక్కీ. ఆవిడ మీ అమ్మ, నువ్వు తనతో వెళ్ళి తీరాలి. ఎందుకు వెళ్ళాలి నాన్న? ఇన్నాళ్ళు నన్ను నువ్వే చూసుకున్నావు కదా. నీకు నేనంటే ఇష్టం కదా నాన్న. నన్ను వదిలేనని చెప్పావు కదా, నన్ను వదిలేస్తావా? నేను మా అమ్మని చూడాలి అనుకున్నాను అంతే, కానీ మీతోనే ఉండాలనుకుంటున్నాను. నాకు మీరు కావాలి నాన్న. మీ అమ్మకు కూడా నువ్వు కావాలి లక్కీ. నేను కావాలి అనుకుంటే ఆవిడ్ని కూడా ఇక్కడే ఉండమని చెప్పు నాన్న. అందరం కలిసే ఉందాం. నేను అలా ఎలా చెప్పగలను లక్కీ? అలా చెప్పే రైట్ నాకు లేదు. ఎందుకు లేదు మిత్రా? ఆవిడ లక్కీని కని వదిలేసి వెళ్ళిపోతే నువ్వు కన్న తండ్రిలా పెంచావు. లక్కీపై నీకధికారం ఉంది. లేదు డాడ్, లక్కీ పైన నాకు మమకారం మాత్రమే ఉంది. అధికారం వాళ్ళ అమ్మకుంటుంది. ఏవండి, లక్కీ చిన్నపిల్లైనా చాలా మంచి మాట చెప్పిందండి.
ఆవిడ్ని కూడా మనతోనే ఉండమని చెప్దామండి. అవునన్నయ్య, అప్పుడు లక్కీ మనకి దూరం అవ్వదు కదా. లక్కీ కూడా మనతోనే ఉంటుంది కదా. ఆవిడకి ఓ కుటుంబం ఉంటుంది కదా వివేక్. ఆ ఫ్యామిలీని వదిలేసి ఆవిడ మనతో ఎలా ఉంటుంది? అడిగి చూద్దాం బావుగారు. ఆవిడ ఒప్పుకుంటే మంచిదే కదా. ప్లీజ్ నాన్న, లక్కీని వదిలి మీరు ఉండలేరు. నేను, అమ్మ, పిన్ని, బాబాయ్, తాతయ్య ఎవ్వరూ ఉండలేరు. లక్కీ కూడా మనతోనే ఉండాలనుకుంటుంది. ఆవిడ్ని అడగండి నాన్న. మిత్రా, నువ్వు అడగకపోతే నేను అడుగుతాన్రా. పెద్దవాణ్ణి అడిగితే ఆమె కాదనకపోవచ్చు. అందరం కలిసి అడుగుదామండి. లక్కీ ఇక్కడ పెరగడం తన అదృష్టం అని ఆవిడే అంది కదా. లక్కీ కోసమైనా తను ఒప్పుకోవచ్చు. అన్నయ్య, పెంచిన మమకారాన్ని ఎవ్వరూ కాదనలేరు. పైగా నువ్వు లక్కీని దత్తత తీసుకున్నావు. మనకు ఆ రైట్ ఉందన్నయ్య. ఒక్కసారి అడిగి చూద్దాం బావుగారు. అందరం కలిసి అడిగి ఒప్పిద్దాం. ప్లీజ్ నాన్న, నేను ఇక్కడే ఉంటాను. ఆవిడ్ని అడగండి. రామిత్రా, వెళ్ళి అడుగుదాం. ఎలాగైనా ఒప్పిద్దాం. రామిత్రా. ఇదిగో, వాళ్ళు పాపనివ్వకుండా ఉండటానికి ఏదో ఒక ప్లాన్తో వస్తున్నారు. వాళ్ళేం చెప్పినా నువ్వు కన్విన్స్ అవ్వకు. పాపనిప్పుడే తీసుకెళ్ళిపోతానని ఖరాఖండిగా చెప్పే. ఇంకెంతసేపు నేను ఎదురు చూడాలండి? నా పాపను నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం ఆగమ్మా, ఆగు. ముందిక్కడ కూర్చో, కాఫీ తాగు. ఈ మర్యాదలేం వద్దండి. నా పాప నాకు కావాలి, అంతే. అలాగేనమ్మా. పాప ఇప్పుడే నిద్రలేచింది. తనని కాస్త తేరుకోనివ్వమ్మా. అమ్మా జాను, లక్కీని జున్నుని తీసుకెళ్ళి స్నానం చేయించు. ఒక్క 5 నిమిషాలు ఇలా కూర్చో అమ్మా. నీతో కాస్త మాట్లాడాలి. ఇంకా ఏం మాట్లాడాలండి? అన్ని వివరాలు చెప్పాను కదా. అది కాదమ్మా, ఎంతైనా పాప మాతో 8 సంవత్సరాలుంది. నువ్వు ఇప్పుడొచ్చి సడన్గా పాపం తీసుకెళ్ళిపోతాను అంటే పెద్దవాళ్ళం, మా సంగతి వదిలేయి. చిన్నపిల్ల, తను అర్థం చేసుకోవాలి కదా. ఏమంటున్నారు మీరు? నా పాపను నాకు ఇవ్వము అంటున్నారా? అయ్యో, అలా అనట్లేదమ్మా. పాప మీ కొత్త. ఎంత కన్నతల్లైనా మీకు పాప అలవాటు పడ్డానికి కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు మీరు కూడా మాతోనే ఉండండి. ఏంటండి మీ ఉద్దేశం? నేనిక్కడుంటే నా ఇల్లు, ఉద్యోగం ఏం కావాలి? ఇన్నాళ్ళు పాపకి ఏ లోటు లేకుండా చూసుకున్నాం. ఇకపై మిమ్మల్ని కూడా మేము మా ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటాం. మీరు జాబ్ చేయాల్సిన అవసరమే లేదు. అవునండి, పాప ఇక్కడే ఉంటే తనకి మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి చదువు ఉంటుంది. అంటే ఏంట్రా? అప్పుడేదో తను గత్యంతరం లేక పాపని వదిలేసి వెళ్ళింది. ఇప్పుడు తనకి గతి లేక ఇక్కడ ఉండమంటున్నారా? అలా కాదు పిన్ని. లక్కీ ఇక్కడ ఉంటే తనకి మంచి ఫ్యూచర్ ఇస్తామంటున్నావు. ఆవిడ్ని కూడా మన ఫ్యామిలీ మెంబర్ లాగా ఇక్కడే ఉండిపోమంటున్నావు. అలా ఎలా ఉంటానండి? ఆ రోజంటే నా పాప అనాథని తెలిసి మీరు దత్తత తీసుకున్నారు. ఈ రోజు నా పాపకి నేనున్నాను. నాకు ఇల్లు, ఉద్యోగం ఉన్నాయి.
కన్న తల్లిని. నా బిడ్డకి నేను తిండి గుడ్డ ఇవ్వలేనా? మంచిగా చదివించుకోలేనా?